హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి మనము పిల్లలకు పా నుండి భా పదాలు నేర్పించాం కదండి. అయితే మనము ఈరోజు మా, యా, రా, లా ఈ 4 అక్షరాలతో పదాలు నేర్పించడంతో పాటు డైలీ మనము ఇంకా ఈ పదాలు వీటి గురించే చెప్తున్నాం కదండి. అయితే మనము పిల్లలకు కొన్ని మోరల్ స్టోరీస్ ఏ విధంగా చెప్పాలి అంటే ఒక స్టోరీని పిల్లలకు ఏ రకంగా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది అనేది ఈరోజు నేను చెప్తానండి. ఒక స్టోరీని తీసుకొని మీకు చెప్తాను, ఓకేనా అండి? అయితే ఆ స్టోరీస్ అన్నీ కూడా మన అందరికీ తెలిసినవే, బట్ పిల్లలకు తెలియదు. అవి కొంతమంది పిల్లలకు తెలిసి ఉండవచ్చు, కానీ చాలామందికి ఇప్పుడు అంటే స్కూల్స్లలో అంతా చెప్పట్లేదు కదండి. వాళ్ళకి ఎప్పుడు స్టడీస్ 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 అని అలానే వెళ్తున్నారు. ఇంతకు ముందు రోజుల్లో అయితే ఎలా ఉండేదంటే సాటర్డే కంప్లీట్గా స్టోరీ టెల్లింగ్స్, అంటే వాళ్ళకి సబ్జెక్ట్స్ చెప్పకుండా స్టోరీ టెల్లింగ్స్, డ్రాయింగ్, సింగింగ్, గేమ్స్, ఇలా కంప్లీట్ డే అంతా అలా ఉండేది కొన్ని స్కూల్స్లలో. కానీ ఇప్పుడు అలా ఎక్కడా కూడా లేదు. సో పిల్లలకు ఒకవేళ కొన్ని స్కూల్స్లలో ఉంటే ఉండవచ్చు, బట్ చాలా స్కూల్స్లలో అలాంటివి పిల్లలకు నేర్పించట్లేదు. మనము మన పిల్లలకు మనము ఇంట్లో ఏ రకంగా స్టోరీస్ చిన్న చిన్నవి అంటే అప్ టు 5th క్లాస్లో పిల్లలకైతే ఇవి ఉపయోగకరంగానే ఉంటాయి. ఇంకా పెద్ద పిల్లలు అనుకోండి కొంచెం వాళ్ళు వినరు, ఎందుకంటే వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు బుక్స్లలో చదువుకునే ఉంటారు. చిన్నపిల్లలకు మాత్రం ఇలాంటి స్టోరీస్ చెప్పడం వల్ల ఏంటంటే పిల్లలు కొన్ని వాల్యూస్తో వాళ్ళు పెరుగుతారు, దాంట్లో మోరల్ తెలుసుకుంటారు. పెద్ద పిల్లలకు చెప్పినా ఇంకా వాళ్ళు అప్పుడు అవన్నీ కూడా పాటించరు, కానీ చిన్నపిల్లలకు చెప్పడం వల్ల వాళ్ళు చిన్న ఏజ్లో నుండే పిల్లలు అవన్నీ నేర్చుకొని అవి అలా ఉండాలి, మేము కూడా ఇలా ఉండాలి అనేది స్టోరీలో ఏదైతే వాళ్ళకు నచ్చుతుందో దాన్ని వాళ్ళు అలవాటు చేసుకోవడానికి వారి లైఫ్లో వాళ్ళు అలవాటు చేసుకుంటారు. సో కాబట్టి పిల్లలకు మనము ఆ రకంగా నేర్పించడానికి స్టోరీస్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. అయితే నేను ఈరోజు పిల్లలకు ఒక స్టోరీని అయితే చెప్పాలనుకుంటున్నానండి, ఓకేనా అండి? ఫస్ట్ అయితే మనము పదాలను నేర్పిద్దాం పిల్లలకు, ఓకేనా? చూడండి, మా నుండి లా పదాలు, మా నుండి లా పదాలు పిల్లలకు ఈరోజు నేర్పిద్దామండి. మాతో వచ్చేది ఏంటి? మర. మర అంటే యంత్రము, అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేసే యంత్రము, మిషన్, ఓకేనా అండి? అది పిల్లలకు మనం నేర్పించాలి. మర అంటే యంత్రము, మిషన్. నెక్స్ట్ యా, యాతోని ఎవల, ఎవల. అయితే ఇక్కడ చూడండి, మనము ఓ అక్షరానికి బా అక్షరానికి ఏ విధంగా మనం తేడా అయితే పిల్లలకు ప్రీవియస్ వీడియోలో చెప్పాము. ఈరోజు మా, యా అక్షరానికి కూడా మనము ఈ తేడా అనేది చెప్పాలి. మా అక్షరానికి 0 చిన్నగా ఉంటుంది, యా అక్షరానికి 0 పెద్దగా ఉంటుంది. మా అక్షరానికి హెడ్ పైకి ఉంటుంది, యా అక్షరానికి హెడ్ క్రిందికి అంటే ఈక్వల్గా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ అవకాశం వచ్చింది, మా యా ఇలా వచ్చాయి కాబట్టి మనము పిల్లలకు చెప్పాలి. ఎన్నిసార్లు అయినా సరే మనము పిల్లలకు ఇలా వచ్చినప్పుడు మనము పిల్లలకు చెప్పడం వల్ల ఇంకా అది వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. అది ఎన్నిసార్లు అయినా పర్లేదు, డైలీ వస్తే డైలీ చెప్పండి. డైలీ అయితే రావు కదండి అలా, మా యా పదాలు డైలీ అయితే రావు ఇలా. కాబట్టి వీటి గురించి మీరు ఎక్కడ వస్తే అక్కడ మీరు అక్షరాలకు వ్యత్యాసం అనేది చెప్పండి. రాతో రమ,
చూడండి ఇప్పుడు ఇక్కడ మా వచ్చింది. పిల్లలు ఏం చేస్తారంటే రమ అనే దగ్గర ఇలా రాశారనుకోండి, ఇలా రాశారనుకోండి, ఇది కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా అంటే రాంగే అవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఒక 1 మార్క్ అనుకోండి ఎగ్జామ్లో, అది కోల్పోతారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇక్కడ మనము నేర్పించినట్టు గుర్తుపెట్టుకుంటే కనుక రా మా ఇలా రాస్తే రైట్ అవుతుంది, 1 మార్క్ యాడ్ అవుతుంది. సో పిల్లలకు అవి వ్యత్యాసం అనేది మనం చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి. నెక్స్ట్ ఇది పేరు లా, లాతో లా త లత. లత అంటే ఏంటి? క్రీపర్. ఏదైనా ఒక ప్లాంట్కి మనం సపోర్ట్ ఇస్తేనే అది పైకి వెళ్తుంది. అంటే మల్లె చెట్టు కానివ్వండి, చిక్కుడు పాదు కానివ్వండి, కాకరపాదు, సొరకాయ, ఇలా చాలా ఉంటాయి. వీటికి మనము అంటే వాటి స్టెమ్ చాలా వీక్గా ఉంటుంది. అవి సులభంగా క్రింద ఉండలేవు. క్రింద మనం దానికి సపోర్ట్ ఇవ్వకపోతే క్రింద మొత్తం పారుతూ ఉంటుంది. అది మనము ఒక సపోర్ట్ ఇస్తే అది పైకి మంచిగా రాకి దానికి ఏమంటారు, మంచి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవి మనకి ఇస్తాయి. వెజిటేబుల్స్ అలాంటివి, వాటర్ మిలన్, మస్క్ మిలన్, ఇవన్నీ కూడా, పంప్కిన్, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన. లత అంటే తీగ, లత అంటే తీగ అనేది గుర్తుపెట్టుకుంటారు పిల్లలు. చూడండి, మాతో మర, యాతో యవల, రాతో రమ, లాతో లత. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. మర, యవల, రమ, లత. మర, యవల, రమ, లత. ఇలా పిల్లలకు ఈ వర్డ్స్ని నేర్పించండి. ఓకేనా అండి? మరి మీరు నేర్పిస్తారని అయితే అనుకుంటున్నాను. నేర్పించండి. ఓకేనా? పిల్లలకు ఈరోజు ఒక స్టోరీ నేర్పించాలి అన్నాను కదండి. మరి అది పిల్లలకు యూస్ఫుల్లే అవుతుంది కంపల్సరీ. ఇది మీ అందరికీ తెలిసిన స్టోరీ. కాకపోతే ఏంటంటే చాలామంది పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు. అంటే స్టోరీస్ చెప్పడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలి, ఫియర్ లేకుండా. ఒక్కొక్కసారి ఏంటంటే మనము స్టోరీ అనే చిన్న స్టోరీ కదా పిల్లలకు మనం పడుకునేటప్పుడు లేకపోతే ఏదో ఒక సందర్భంలో చెప్తాం, కానీ అది వాళ్ళ మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఆ స్టోరీ కనుక వాళ్ళకి నచ్చితే అది ఫీడ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ స్కూల్లో ఎప్పుడైనా స్టోరీ టెల్లింగ్స్ అలాంటివి ఏమన్నా కాంపిటీషన్స్ వాళ్ళకు స్కూల్లో జరిగినప్పుడు ఏం చేస్తారంటే మనం చెప్పిన స్టోరీ ఏదైతే ఉంటుందో అప్పుడు వాళ్ళకి సడన్గా ఆ మైండ్లో వెలిగిపోతుంది. అది వాళ్ళు అక్కడ చెప్పేస్తారు. దానివల్ల వాళ్ళకు గిఫ్ట్ అంటే ప్రైజెస్ రావచ్చు. కాబట్టి మనము చిన్నదే కదా ఎందుకులే అని అనుకోవద్దండి. వాళ్ళకు గుర్తుండిపోతుంది. చిన్న స్టోరీ అయినా వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పిల్లలకి మీకు వచ్చిన స్టోరీస్ని చెప్పినవి కాదండి, మీకు వచ్చినవి ఏవైనా సరే పిల్లలకు చెప్పండి. అయితే నేను ఈరోజు చెప్పబోయే స్టోరీ ఏంటంటే, మరి ఒక ఫాదర్ ఉంటాడు, తనకి 3 కొడుకులు. ఆ తండ్రికి 3 కొడుకులు. అయితే ఇంకా తను మనసులో అనుకుంటాడు, ఇంకా నాకు చాలా ఏజ్ అయిపోతుంది, నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకను. మరి ఈ 3 కొడుకులకు ఒక పరీక్ష పెడదాము, ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాడు. మనసులో అనుకుంటాడు, పెడదాము, దాంట్లో పిల్లలు ఏ రకంగా ఉన్నారో చూద్దామని. ఆయన ఏం చేస్తాడంటే 3 కొడుకులను పిలుస్తాడు. పిలిచి, నేను మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను, అది మీరు ఎలా దాన్ని ఆ పరీక్షలో ఎలా నెగ్గుతారు, ఒక ప్రాబ్లం ఇస్తాను, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారో మీకు నేను చూస్తాను అని చెప్తాడు. నా వయసు అయితే అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ మీరే అని చెప్తాడు. అయితే వాళ్ళ పిల్లలు అంటారు, ఏంటి నాన్న, ఏం పరీక్ష పెడతావు మాకు అని అంటే,
సరే మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి తన ముగ్గురి కొడుకులను పిలుస్తాడు. ఫస్ట్ పెద్దతని పిలుస్తాడు. అబ్బాయి నువ్వు ఈ కొన్ని బండిల్ ఆఫ్ స్టిక్స్ పట్టుకొస్తాడు. కట్టెల మోపు కొన్ని కట్టెలన్నీ కూడా కలిపి దాన్ని కట్టి దాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి దాన్ని అంటాడు, ఇది నువ్వు విరిచేయి, ఈ బండిల్ని విరిచేయాలి అంటాడు. కొడుకు ట్రై చేస్తాడు దాన్ని విరవడానికి. అది సాధ్యమవుతుందా? సాధ్యపడదు. నెక్స్ట్ రెండవ అబ్బాయిని పిలుస్తాడు. పిలిచి నువ్వు చెయ్యి అంటే ఆ అబ్బాయి కూడా చేయలేడు. నెక్స్ట్ మూడవ కుమారుని పిలుస్తాడు. నువ్వు విరుచు, ఇది అంతా కూడా విరగొట్టాలి, ఈ స్టిక్స్ అన్నీ కూడా విరిగిపోవాలి అంటే చాలా ట్రై చేస్తాడు అబ్బాయి, కానీ విరగొట్టలేడు. అప్పుడు మళ్ళీ ఈ ఫాదర్ ఏం చేస్తాడంటే దాంట్లో నుండి కొన్ని స్టిక్స్ తీసేస్తాడు. తీసి మళ్ళీ సేమ్ పెద్ద కొడుకుని పిలిచి నువ్వు విరుచు అంటే ఆయన ట్రై చేస్తాడు. అక్కడక్కడ క్రాక్స్ రావడము అలా జరుగుతుంది ఒక్కొక్క కట్టెకు. ఎందుకంటే కొన్ని కట్టెలు తగ్గిపోయినాయి, పుల్లలు అనేవి కొన్ని తగ్గిపోయినాయి. సెకండ్ కొడుకుని పిలుస్తాడు. ఆ అబ్బాయి ట్రై చేస్తాడు. ఆ అబ్బాయి కూడా దాన్ని విరచడంలో అంటే విరుస్తుండగా ఒకటో రెండో అలా విరిగిపోతాయి. మూడో కొడుకుని కూడా ట్రై చేయమంటాడు. ఆ అబ్బాయి చేస్తే కూడా కొన్ని కట్టెలకు క్రాక్స్ రావడము అలా జరుగుతుంది. సరే కంప్లీట్గా మాత్రం విరగవు. అలాగే అప్పుడు వాళ్ళు అంటారు, నాన్న ఇది మాకు వర్కౌట్ అవ్వలేదు, మేము చేయలేకపోయాము అని అంటే తండ్రి మళ్ళీ ఏం చేస్తాడంటే ఒక్కొక్క కర్ర పుల్లని ఇస్తాడు. పెద్ద కొడుకుని విరవమంటే చాలా ఈజీగా వచ్చేస్తాడు. రెండో కొడుకు ఇస్తాడు. ఏ నాన్న ఇంత చిన్న పరీక్ష మేము చేయలేమా అని మంచిగా టకాలని వచ్చేస్తాడు. మూడో కొడుకు ఇంకా హ్యాపీగా వాళ్ళు పెద్దన్న చిన్నన్న విరిచేశారు, దాంట్లో నేనే తక్కువ ఉన్నానా, నేను కూడా విరిచేస్తానని విరిచేస్తాడు. అప్పుడు ఆ ఫాదర్ నవ్వుతున్నాడు. ఆహా, మీరు ఒక్కొక్క కర్రనైతే చక్కగా విరిచారు, మరి కట్టెల మోపనైతే విరవలేదు కదా అని చెప్పేసి అప్పుడు చెప్తాడు. నాన్న మీరు ఒక కర్రనైతే విరిచారు అంటే మీరు ఒక్కొక్క ముగ్గురు కొడుకులు కదా, మీరు ఒక్కొక్కరు విడిగా ఉంటే మిమ్మల్ని ఎవరైనా తిట్టొచ్చు, మిమ్మల్ని ఎవరైనా కొట్టొచ్చు, మీతో గొడవ పడవచ్చు. నెక్స్ట్ అలా ఒక్కొక్కరిగా ఉన్నప్పుడు మధ్యలో మీకు కొన్ని పుల్లలు తీసి చేయమంటే మీరు క్రాక్స్ వచ్చినాయి, ఒకటో రెండో ఇరిగిపోయినాయి. అదేంటి దాంట్లో నీతి ఏంటంటే మీరు ఎప్పుడో ఒకసారి అకేషన్స్కి మీరు కలుస్తారు. అంటే ముగ్గురు ఎప్పుడూ కలిసి ఉండకుండా ఎప్పుడో సంవత్సరానికో 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకు ఒకసారి కలిస్తే మీ మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో మిమ్మల్ని ఎవరైనా మీ మీద ఒకరికి చాడీలు చెప్పడం కానివ్వండి, ఒకరి మీద ఒకరికి లేనిపోని మాటలు చెప్పినప్పుడు మీ మనసులో బాధ అయ్యి మీరు ఇంకా కలుసుకోలేక ఎప్పుడో 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలు కలిసినప్పుడు మీరు దాని గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు దాని నుండి అంటే ఇన్ని సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చింది, మీకు 5 years గ్యాప్లో మీకు ఎన్నో మాటలు ఎవరెవరో చెప్పి ఉంటారు. ఆ 5 years కూడా మీరు దూరం అయిపోయి ఉంటారు. కాబట్టి మీరు ఇంకా కలవలేకుండా ఉండి ఆ గ్యాప్లో మీరు కలుసుకోలేకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క బండిలు అంటే చాలా కర్రలను ఇస్తే మీరు విరగొట్టలేకపోయారు. మీరు ఎప్పుడూ కూడా ఈ కర్రలు ఎలా ఈ బండిల్లో ఉన్న కర్రపుల్లలన్నీ ఒకటే దగ్గర ఉండడం వల్ల ఏ విధంగా మీరు విరగొట్టలేకపోయారో, మీరు ముగ్గురు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు, మీ మధ్యలో ఎవరూ కూడా దూరలేరు. అంటే మీ మీద ఒకరికి చాడీలు చెప్పలేరు, ఒకరి గురించి ఒకరు చెడుగా ఎవరు మాట్లాడలేరు, మిమ్మల్ని ఎవరూ కొట్టలేరు. కాబట్టి అంటే మీరు ముగ్గురు కలిసి ఉంటారు కాబట్టి. మీరు కలవకుండా ఉంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు, మీరు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు. కాబట్టి దీంట్లో మోరల్ ఏంటి అంటే ఐక్యమత్యమే మహాబలం. అంటే మీరు ఎప్పుడూ కలిసి ఉంటే నేనున్నా లేకపోయినా, నేను ఇప్పుడు చాలా ఇయర్స్ ఉండి మిమ్మల్ని కాపాడినా, మిమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేశా కదా, ఇంకా నెక్స్ట్ నాది అయిపోవచ్చు, నాకు ఏజ్
నాది అయిపోతుంది, నెక్స్ట్ కలిసి ఉండేది మీరే. కాబట్టి మీరు కలిసి ఉంటే ఎవరు ఏమి చేయలేరు, ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం అని ఇది వాళ్ళకి చెప్తాడు. అప్పుడు ఆ పిల్లలు ఓకే నాన్న, మేము ఎప్పుడు కూడా ఈ అంటే విడిగా ఉండము, ఒక కట్టె పుల్లని విరిచేసినట్టు ఎవరు మమ్మల్ని విరిచేయకూడదు, మేము బండిల్ ఆఫ్ స్టిక్స్ ఏ విధంగా ఉన్నాయో అలాగే మేము కూడా అలాగనే ముగ్గురం ఎప్పుడు కలిసి ఉంటామని ఆ ఫాదర్కి మాట ఇస్తాడనమాట. ఇది చిన్న స్టోరీ, కానీ ఇది చిన్న స్టోరీ అయినా దీంట్లో చాలా నీతి అనేది చాలా ఉంది. కాబట్టి ఇది పిల్లలకు మీరు అంటే చెప్పండి, వాళ్ళు విననట్టే వింటారు, కానీ మనసులో మాత్రం వాళ్ళకి అది నిలిచిపోతుంది. సో వాళ్ళకి మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ దీంట్లో ఉన్న మోరల్ నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలైతే స్మార్ట్గా ఉంటారు, వెంటనే నేను అక్క ఇలానే కలిసి ఉంటాము, లేకపోతే నేను అన్న ఇలా కలిసి ఉంటాము, మనమందరం ఇలా కలిసి ఉండాలి అనేది పిల్లలు తెలుసుకుంటారు. అలానే ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ చిన్న పిల్లల నుండి మనం నేర్పిస్తే వాళ్ళు దాన్ని ఫాలో అవుతుంటారు, కాబట్టి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా మర్చిపోరు. ఓకేనా అండి? ఓకే అండి, మరి స్టోరీ మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.